హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి సొరచేప పిడిపండి. ఈ సండేకి స్పెషల్గా మీ దగ్గర కనుక సొరచేప అనేది అవైలబుల్గా దొరికితే కనుక ఖచ్చితంగా ఒకసారి తెచ్చుకొని ఈ సండేని ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సొరచేప పిడుపు అనేది. అంతేకాదు దీనిలో మనకి ఒక్క ముళ్ళు ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలకి కూడా చాలా బాగా పెట్టేసేయచ్చు, ఏమి ఇబ్బంది లేకుండా. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, మనకి సొరచేప అంటే ఇలా ఉంటుందన్నమాట. తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. మామూలుగా మనకి రెగ్యులర్గా తీసుకునే చేపలకి పైన పొలుసుల్లాగా ఉంటాయి కదా, సో దీనికి అలా ఉండదండి. స్కిన్ అనేది కొంచెం ఇలా రఫ్గా ఉంటుంది అంతేను. వీటిని షార్క్ చేపలు అంటారు, అంటే తిమింగలాలు అంటారు. తెలుసు కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది అనమాట ఫిష్ అనేది. నేనైతే ఇక్కడ సుమారుగా ఒక 1 kg వరకు ఫిష్ని తీసుకుంటున్నానండి. సో ఇలా తీసుకున్న ఫిషెస్, ఈ సొర చేపల్ని మనం ఫస్ట్ బాయిల్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక ఇడ్లీ పాత్ర తీసుకుందాం. ఇడ్లీ పాత్రే కాదు, మీ దగ్గర ఏదైనా ఒక అవైలబుల్గా ఒక బౌల్ ఉన్నా కానీ కింద వాటర్ పోసుకొని ఇడ్లీ ప్లేట్లోకి చక్కగా ఇలా మనం ఈ సొర చేప ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని చక్కగా ఇలా పెట్టేసుకోండి. ఇవైతే ఒక 1 kg వరకు ఉంటాయండి నేను తీసుకున్న సొరచేపలు. లక్కీగా ఇవాళ దొరికినాయి అనమాట. సో మీకు రెసిపీని షేర్ చేయాలని చెప్పి నేను మీకు షూట్ చేసి వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో ఇవి బాయిల్ అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ కర్రీలోకి చూపించేస్తాను. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకోండి. అలానే ఒక మీడియం సైజు 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలానే 3 to 4 పచ్చిమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే ఒక 1.5 టేబుల్ స్పూను హోమ్మేడ్ గరం మసాలా, అలానే ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం పొడి, మనకి రుచికి సరిపడినంత సాల్ట్ అనమాట. చూస్తున్నారు కదా, అవి పక్కన పెట్టుకొని మనకి సొరచేప అయితే ఎగ్జాక్ట్గా ఒక 10 to 15 మినిట్స్కి చక్కగా ఉడికిపోతుంది అనమాట. మరీ ఎక్కువ ఉడకబెట్టుకోకండి. ఒక 10 to 15 మినిట్స్ మనకి పైన ఉన్న ఈ స్కిన్ అనేది ఈజీగా మనకి వచ్చేయాలన్నమాట. అది ఒక్కసారి చెక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ప్లేట్లు, ఇడ్లీ ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్ని తీసుకొని కింద పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక్కొక్క చేపని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా నిదానంగా మనం అవసరమైతే నార్మల్ వాటర్ని కొంచెం మన చేయిని అట్లా నార్మల్ వాటర్లో తడుపుకొని ఇలా లాగుతున్నా కూడా మనకి ఈజీగా స్కిన్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా. సో మనం ఈ స్కిన్ అనేది తీసేసుకోవాలన్నమాట. మనకి సొరచేప అనేది పర్ఫెక్ట్గా ఉడికితే స్కిన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చక్కగా ఎంత చక్కగా వస్తుందో. ఇలా నిదానంగా లాగేశారంటే చక్కగా స్కిన్ మొత్తం మనకి చేప నుంచి ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత చేపకి మధ్యలో నడుము ముళ్ళని ఉంటుందండి. ఈ విధంగా కొంతమంది అయితే దీన్ని కూడా ఉంచుకుంటారు కర్రీలోకి. నేనైతే తీసేస్తున్నాను. సో అదొక్కటి మీరు లాగేశారంటే ఇక మనకి సొరచేప అనేది కర్రీ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. సో మనం చేపలన్నీ ఇలా స్కిన్ తీసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఆ తర్వాత దీన్ని ఫస్ట్ పిండుకోవాలన్నమాట, వాటర్ లేకుండా. మరీ గట్టిగా కాదు, జస్ట్ కొంచెం అలా మ్యాక్సిమం వాటర్ అనేది లేకుండా పిండుకోండి. ఈ విధంగా పిండుకొని దాన్ని ఒక బౌల్లోకి ఇలా మొత్తం ఫ్లెష్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఒకసారి ఆ వేస్ట్ వాటర్ అంతా పిండేసుకొని ఇలా తీసుకుంటే కూర అనేది టేస్ట్ బాగుంటుంది. సో దీనిలో ఒకసారి మనం పసుపు ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకోండి. మనం ఈ సొరచేప పిడుపుని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకొని ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, గుర్తుంచుకోండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి ఈ కూర అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే ఆనియన్స్ ఫస్ట్ యాడ్ చేసేసుకొని బాగా రోస్ట్ చేసేసుకోండి. మనకి ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర తాలింపులో యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది. ఆ తర్వాత మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సో అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి. మంచి ఫ్లేవర్ అనేది మనకి బయటకు వచ్చే విధంగా. ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఏ రెసిపీస్కి కానీ మనం వేసిన మసాలాలు అనేవి బాగా ఫ్రై అయితే ఆ కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా మనకి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం పసుపు వేసి కలిపి పెట్టుకున్న సొరచేప ఫ్లెష్ అంటే పిడుపు ఉంది కదా, సో సొరచేప పిడుపుని ఈ బాండీలో యాడ్ చేసేసి ఇలా తిప్పుకుంటూ ఉండండి. చూడండి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసింది. సో అందుకే నేను ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందని చెప్పాను.
చూస్తున్నారు కదా, చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి కంటిన్యూస్గా. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మనం తీసుకున్న ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం పొడి. కారం పొడి అనేది మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. సో ఇలా కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి తిప్పుకోండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చూడండి మనకి కర్రీ అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. సో ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం కొంచెం ఇప్పుడు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా. సో అది కూడా యాడ్ చేసుకొని బాగా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. మనం ఈ పిడుపు అనేది రెడీ చేసుకోవడమే కొంచెం టైం ప్రాసెస్. కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలానే సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి. మీరు తినే ఉప్పు కారం అనేది మీరు తినే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 15 మినిట్స్ దగ్గరుండి ఫ్రై చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఒక 15 మినిట్స్ తర్వాత. సో కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనకి కర్రీకి కొత్తిమీర పట్టే విధంగా ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా సొరచాప పిడుపు అనేది చేసుకోవచ్చో. మనకి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అండి. పిల్లలైతే చాలా చక్కగా పెట్టేయచ్చు. పిల్లలకి హ్యాపీగా ముళ్ళు ఉంటాయని భయం లేకుండా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక అవైలబుల్గా దొరికితే ఒక్కసారైనా తెచ్చుకొని ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్రీవియస్ వీడియోస్ చూసి తప్పకుండా మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.